హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మన ఏపీ ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా 1500 రూపాయలు అకౌంట్లోకి జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ పథకానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి, అదేవిధంగా అర్హతలేంటి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. రీసెంట్ గా తల్లికి వందనం పథకం నిధులను విడుదల చేసింది. ఈ క్రమంలోనే త్వరలోనే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పడమైతే జరిగింది. దీని ద్వారా రాష్ట్రంలో 18 ఏళ్ల నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. అర్హులైన ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. దీని ద్వారా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న అర్హులైన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున నేరుగా వాళ్ళ అకౌంట్లోకి జమ చేస్తామన్నారు. త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాకుండా వారి కుటుంబ ఆదాయాలను పెంచడమే లక్ష్యంగా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఈ కూటమి ప్రభుత్వం అయితే తీసుకువచ్చింది. త్వరలోనే దాని అమలుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతుంది. 18 ఏళ్ల నిండిన బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులు. దీనికి ఎంపికైన లబ్ధిదారులకు నెలకి 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయల ఆర్థిక సహాయం అందనుంది. ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందాలనుకున్న అర్హులైన లబ్ధిదారులు ఆన్లైన్ లేదా మీ సేవ కేంద్రాల ద్వారా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఈ పథకానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్, అలాగే బర్త్ సర్టిఫికేట్, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ బుక్ అవసరమై ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం 2024-25 బడ్జెట్లో 3,341.82 కోట్ల నిధులను కేటాయించింది. ఈ మొత్తంలో బీసీ మహిళలకు 1,069.78 కోట్లు కేటాయించగా మిగిలిన మొత్తంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల కోసం 629.37 కోట్లు, అలాగే మైనారిటీ మహిళలకు 83.79 కోట్లు, మిగతా మొత్తంలో ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళల కోసం కేటాయించింది. ఈ పథకానికి అర్హులైన వారు స్క్రీన్ పై చూపిస్తున్నటువంటి అధికారిక వెబ్సైట్ పై లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ అధికారిక వెబ్సైట్ అనేది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.